వాడు వీడి మీద కేసు పెట్టిండు. ఇలా ఒక మంచి స్టోరీ చెప్తా. సో బేసిక్గా స్టోరీ ఏంటంటే, ఒక స్టూడెంట్ కారు కొన్నాడు, కారు తీసుకున్నాడు, అంత బాగుంది, తోలుతున్నాడు. ఒక సిగ్నల్ దగ్గర వాడికి సిగ్నల్ పడింది, ముందర వెళ్ళిపోతున్నాడు అనుకొని యాక్సిలరేటర్ వదిలేస్తే లైట్కి వెళ్ళి టచ్ అయింది ముందర. సో టచ్ అయినాక అక్కడ అంత పెద్దగా ఏం కాలేదు, వాడు కూడా ముందర కూడా చూసుకోలేదు అనుకొని వాడు వెళ్ళిపోతున్నాడు అనుకొని వీడు కూడా వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత ఒక 3-4 days తర్వాత అయింది ఏంటంటే, వాడు వీడి మీద, ఈ స్టూడెంట్ మీద హిట్ అండ్ రన్ కేసు పెట్టిండు. అక్కడ జరిగిన డ్యామేజ్ పెద్దగా ఏం లేదు, వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అనుకుని వీడు వచ్చేసిండు. కాకపోతే ఈ పాయింట్లో మనోడు చేసే తప్పేందంటే, పోలీసులకు రిపోర్ట్ చేయలేదు. ఒకవేళ ఇట్లా జరిగింది, వాళ్ళు ఏం పట్టించుకోలేదు అని రిపోర్ట్ చేసి ఉండే మనోడు సేఫ్ అవుతాడు. కాకపోతే ఇప్పుడు ఆ హిట్ అండ్ రన్ కేసు వల్ల అది ఒక పాయింట్లో క్రిమినల్ కేసు లానే ఉంటుంది. సో దానికి ఒక లాయర్ని మాట్లాడుకొని చాలా పంచాయతుంది. సో ఒకవేళ అవతలోడు రియాక్ట్ అవ్వకపోయినా కానీ బెటర్ మనం పోలీస్కి రిపోర్ట్ చేయడం అనేది, ఎందుకంటే మన మీదకి ఆపోజిట్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ జరిగింది ఏం లేదుకున్నా కానీ వీడు హిట్ అండ్ రన్ కేసు మీద పడింది కాబట్టి, సో ఇట్స్ ఎ బిగ్ థింగ్.